హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో స్టార్ట్ చేయగానే మా పిల్లల హడావిడి చూడండి, మామూలుగా లేదు. సరే బాయ్ బాయ్. మా బావ అయితే పిల్లల్ని తీసుకొని కిందికి వెళ్ళాడు. సో నేను డోర్స్ అన్ని క్లోజ్ చేసేసుకొని లాక్ చేసి ఇక కిందికి అయితే వెళ్ళిపోతాను. యాక్చువల్లీ నేను ఈ వీడియో క్లారిటీగా తీయాలనుకున్నాను. ఐ మీన్ పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు బిట్ టు బిట్, అంటే ఒక్క క్లిప్ కూడా మిస్ అవ్వకుండా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీయాలని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ కుదరలేదు. బ్లాగ్ చిన్నగానే ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కింద మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు, ఇంకా తొందరగా రా అని చెప్పి మా చిన్నోడైతే అరుస్తున్నాడు. ఈ మధ్య నేను న్యూస్లో చూశాను, అంటే లాక్ చేసి షూరాక్లో పెడితే ఇట్లా దొంగలు పడుతున్నారు అది అని చెప్పి చూశానమాట. ఎందుకులే వచ్చిన తలనొప్పి అని చెప్పి ఇక నేనైతే లాక్ కూడా నాతోటే కీ కూడా నాతోటి తీసుకువెళ్తున్నాను. అన్నట్టు హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నానని చెప్పలేదు కదా, అంటే లాస్ట్ మంగళవారం రోజు మేము హాస్పిటల్కి వెళ్ళామని చెప్పా కదా. సో డ్రిఫ్ట్ ట్రీట్మెంట్ అయితే 3 times ఉంటుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చిన్న షాపింగ్ చేద్దాం అనుకుని జూడియో షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. కానీ నాకైతే ఇక్కడ అస్సలు డ్రెస్సెస్ కొనాలనిపించదు. సరే నచ్చితేనే తీసుకుందాంలే అని చెప్పి ఇక నేను బావ అయితే వెళ్తున్నాం అనమాట. చూడాలి ఎలా ఏం బాగుంటాయో ఏమో. మన సైడ్ ఉన్నంతగా నాకు అస్సలు నచ్చదు అనమాట. అంటే ఇక్కడ వేరేలా ఉంటాయి, మన సైడ్ వేరే ఉంటాయి కదా. మనకు నచ్చినయే తీసుకోవాలనిపిస్తుంది. ఎక్కువ రేట్ పెట్టి తీసుకొని మళ్ళీ పక్కకేస్తే ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను. చూడండి అన్ని టాప్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నాకేమో చూడగానే నచ్చి కొనుక్కోవాలని అనిపిస్తేనే కొనాలనిపిస్తుంది. ఇవి జస్ట్ చూడడానికే బాగున్నాయి, కానీ నాకు కొనుక్కోవడానికి మనసు రావట్లేదు. మా బావేమో తీసుకో అంటున్నాడు. తీసుకొని మళ్ళీ పక్కకేస్తే బాగోదు కదా, నచ్చితేనే తీసుకుంటాను అని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నాను అనమాట. చూసి ఒక 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్ అని, బ్రాచ్లెట్స్ అని, టీషర్ట్స్, జీన్స్ ఇలా చాలా బాగున్నాయి. కాకపోతే నాకు సెట్ అవ్వనిపిస్తుంది. అంటే టాప్స్ మరీ షార్ట్గా ఉన్నాయన్నమాట. అవైతే మనం వేసుకోలేం కదా. నీకు ఇష్టం వచ్చిన ఏదైనా తీసుకో అని చెప్తున్నాను. సో మా బాబుకు కూడా ఏం నచ్చట్లేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. పొద్దున టిఫిన్ చేసి 10 గంటల బయలుదేరాము. 1:30 కావస్తుంది. ఇక పిల్లలకైతే ఫుల్గా ఆకలిస్తుంది అనమాట. ఇక జ్యూస్ తాగుతా అని చెప్పి మా పెద్దోడు అంటూ ఉన్నాడు. షాపింగ్ చేద్దామంటే కొంచెం టైం ఉండాలి కదా. సో మళ్ళీ మా బావకి డ్యూటీకి టైం అవుతుందనమాట. సో ఇక సరేలే అని చెప్పి ఫాస్ట్గా 2 డ్రెస్సెస్ అయితే తీసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయాము. అటు ఇటు మొత్తం తిరగగా ఈ షాపింగ్ అయితే అయిపోతుంది. ఇక మా బావ అయితే బిల్ చేయిస్తున్నాడు అక్కడ. మా పిల్లలు అయితే అది ఇది అని చెప్పి అన్నీ సర్దుతున్నారు. ఇంకా నయ్యం ఏమంటే పాడేసేటి అయితే ఏం లేవు, కొన్ని అన్ని పైనే ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేదంటే ఇల్లు పీకి పందిరేసేవాళ్ళు అనమాట. షాపింగ్ అంటాం, కానీ షాప్కి వచ్చిన తర్వాత ఏం తీసుకోవాలో అస్సలు అర్థం కాదు. ఏమున్నాయి అసలు ఇక్కడ నైటీ వేర్స్ ఇవి తప్ప నాకేం పెద్దగా అనిపించలేదు. నచ్చిన డ్రెస్సుల దగ్గరికి వెళ్తేనేమో అంత క్వాలిటీ లేదనమాట. అంటే ఐ మీన్ టాప్స్ ఇవి ఉంటాయి కదా, చాలా డీలేగా అనిపించాయి. సో అందుకే నాకేం తీసుకోవాలనిపించలేదు. మా చిన్నోడైతే అసలు ఇంకా ఆగట్లేడు అనమాట. ఇది తీస్తున్నాడు, అది తీస్తున్నాడు. क्या हुआ? మొత్తానికైతే మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంటికైతే బయలుదేరుతున్నాము. బండి ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు మా పెద్ద నోట్లోనైతే జ్యూస్ అని అంటూనే ఉన్నాడు. నీకు దండం రా నాయనా, అందుకే నేను స్కూల్లోనే వదిలేసి మేము బయటికి రావాలి అని చెప్పి ఇక్కడ అంటున్నాం అనమాట.
ఇక అందుకే ఇక సరేలే ఇక చెరుకు రసం తాగుదామని చెప్పి బయలుదేరాము. మొన్న సండే రోజు అయితే నాన్ వెజ్ తీసుకురాలేదనమాట. సో ఎందుకంటే ఎలాగో ఈరోజు బయటకు వస్తున్నాం కదా, మటన్ తీసుకోవచ్చులే అని చెప్పి తీసుకోలేదనమాట. సో ఇక్కడైతే మా బావ మటన్ షాప్కి వెళ్ళారనమాట. సో ఇక్కడ నేను పిల్లలకి ఇద్దరికి జ్యూస్ అయితే తాగిస్తున్నాను. ఈలోపు తను వస్తే వెళ్ళిపోవచ్చు అని చెప్పి. నాకెందుకో ఇక్కడ మటన్ షాప్ని చూడగానే ఒక రకంగా అనిపించింది, ఇది మటనేనా అని చెప్పి. ఇక్కడ మా బావ అయితే 1/2 kg మటన్ అలాగే 1/2 kg కీమా తీసుకుంటున్నాడు. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. చాలా చిన్నగా ఉంది కదా, సో ఎక్స్పెక్ట్ చేయలేదనమాట, పూర్తిగా వీడియో తీయలేకపోయాను. సో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి, అలాగే చిన్న లైక్ ఇవ్వాలి. థ్యాంక్స్ అండి, మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది. అలాగే లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.